సిటీలో చెత్త సేకరణ అంశం పెద్ద సమస్యగా మారింది. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే పనిని స్వచ్ఛ ఆటో కార్మికులకు అప్పచెప్పగా వారు రెగ్యులర్గా వెళ్లకపోవడంతో ఇంట్లో ఉండే చెత్తను బయటపడేస్తున్నారు పబ్లిక్. దీంతో సిటీ రోడ్లన్నీ చెత్తమయంగా మారిపోతున్నాయి. ఇండ్ల వద్దకు వెళ్లని స్వచ్ఛ ఆటో కార్మికులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. స్వచ్ఛ ఆటోలు రెగ్యులర్గా రాకపోతే పబ్లిక్ కంప్లైంట్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు యాప్ సేవలు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి రావటం లేదంటున్నారు నగర ప్రజలు. వారంలో 2 సార్లు మాత్రమే వచ్చి చెత్త తీసుకెళ్తున్నారన్నారు. ప్రతి నెల ఏరియాను బట్టి ఇంటింటికి 100 నుంచి 150 రూపాయలను స్వచ్ఛ ఆటో కార్మికులు తీసుకుంటున్నా చెత్తను రోజు తీసుకెళ్లడం లేదంటున్నారు. దీంతో ఇంట్లో చెత్తను ఉంచుకోలేక రోడ్ల పక్కన పడేయడంతో గల్లీలు మొత్తం చెత్తతో నిండిపోతున్నాయి. స్వచ్ఛ ట్రాలీ కార్మికులు ఇంటింటికి రాకపోతే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. నగర ప్రజలను భాగస్వామ్యులను చేయడంతో చెత్త సేకరణ మెరుగుపరచాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సక్రమంగా పనిచేయని కార్మికులపైన చర్యలు తీసుకోనున్నారు. స్వచ్ఛ ఆటోలకు కేటాయించిన ప్రాంతాల్లో కార్మికులు చెత్త సేకరిస్తున్నారా లేదా ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తున్నారు, నిత్యం ఎన్ని ఇండ్ల నుంచి చెత్త తీసుకెళ్తున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు అధికారులు. గ్రేటర్ సిటీలో 4500 స్వచ్ఛ ట్రాలీలున్నాయి. ఏరియాను బట్టి ఒక్కో కార్మికుడికి 400 నుంచి 600 ఇళ్లు కేటాయించారు. కొన్ని చోట్ల రోజు విడిచి రోజు, ఇంకొన్ని ఏరియాల్లో వారానికి 1-2 సార్లు మాత్రమే కార్మికులు చెత్త తీసుకెళ్తున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తారన్న ఆశతో హోటళ్లు, కూరగాయల దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల నుంచి చెత్త సేకరిస్తున్నారని తెలిపారు ప్రజలు. ఇప్పటికే రోడ్డు పక్కన చెత్త వేస్తే మై జీహెచ్ఎంసీ యాప్ లో కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు హెడ్ ఆఫీస్ నుంచి సర్కిల్ ఏఎంఓహెచ్ కి వెళ్తుంది. ఆ తర్వాత స్థానిక ఎస్ఎఫ్ఏకి ఫిర్యాదు వెళ్లి 24 గంటల్లో చెత్తను క్లియర్ చేస్తున్నారు. చెత్త రోడ్ల పక్కన ఎవరు వేస్తున్నారో తెలుసుకుని సీసీఎంఎస్ యాప్ ద్వారా చలాన్లు వేస్తున్నారు. దీంతో కొంతవరకు రోడ్ల పక్కన చెత్త వేసే వారి సంఖ్య కూడా తగ్గిందంటున్నారు అధికారులు. వర్షాకాలంలో చెత్త ద్వారా రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చెత్త నిర్వహణ సరిగ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.